అందరికి నమస్తే. ముచ్చర్ల ఫార్మాసిటీ ఉందా లేదా? ఇప్పుడు పెద్ద క్వెషన్, మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ప్రశ్నకు హైకోర్టులో కూడా ప్రభుత్వం సమాధానం చేయలేకపోయింది. ఎందుకంటే అదొక పెద్ద ఫార్మాసిటీ వస్తుందని చెప్పి ఆ ఫార్మాసిటీ కోసం 12,000 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి కాస్ట్లీ భూమిని అంతా కూడా గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం సేకరించింది. ఇంకా కొంత దాదాపు 8,000-9,000 ఎకరాల భూమిని సేకరించిండ్రు. ఇంకొక 3,000-4,000 ఎకరాలు ఆల్రెడీ అవార్డ్ అయి ఉన్నది. అంటే సేకరణ జరగలే కానీ దానికి సంబంధించిన అమౌంట్ అంతా కూడా కోర్టులో డిపాజిట్ చేసుకొని ఉంది, అంతా ఉంది. ఈ గవర్నమెంట్ రాగానే ఏం చేసిందంటే అసలు ఫార్మసిటీ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసిండ్రు. ఫార్మసిటీ క్యాన్సిల్ చేస్తున్నాం అనగానే రైతులకు ఆశలు చిగురించినాయి. నిజానికి ఆ ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఇదంతా కూడా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ, కొంత మహేశ్వరం కాన్స్టిట్యున్సీ భాగంలో ఉంటుంది. అక్కడ పోటీ చేసి గెలిచిన మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు కూడా ఫార్మాసిటీ రద్దు చేస్తే మీ భూములు మీకు ఇచ్చేస్తామని చెప్పారు. అక్కడ రైతులందరూ కూడా ఇప్పుడు మా భూములు మాకు ఇయ్యరని అడుగుతున్నారు. మీరు ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములు ఫార్మసిటీ రద్దు చేసినప్పుడు మా భూములు మాకు ఎందుకు ఇయ్యరు? ప్రభుత్వం స్పందిస్తలేదు. ఫార్మసిటీ రద్దు చేసిర్రట, వాళ్ళే చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిర్రు రద్దు చేసేసినామని. మరి రద్దు చేసినప్పుడు ఆ భూమిని ఏం చేస్తారు? ఫార్మా విలేజ్లు పెడతామన్నారు. ఫార్మా విలేజ్లు అంటే రకరకాల ఏరియాలు పెడతారు, ఒక దగ్గర పెట్టారు. ఇక అవి ఎక్కడ పెడతారో రేవంత్ రెడ్డి గారికో ఆ ప్రభుత్వానికో దానిలో ఉన్న మరి ఎవరికో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలవాలి. ఆ ఫార్మసీ విలేజ్లు రాలేదు. ఫార్మా విలేజెస్ ఇప్పటిదాకా ఎక్కడ ఫలానా దగ్గర పెడతామని ఎక్కడ స్పెసిఫై చేయలేదు. ఇప్పుడు ఆ రైతులు ఏమడుతున్నారంటే మా భూములు మాకు ఇవ్వాలని. మల్రెడ్డి రంగారెడ్డి సమాధానం చెప్పాలి దీనికి. ఎలక్షన్స్ ముందు మేము భూములు వాపసు ఇస్తామని ఇప్పిస్తామన్నాడు. మరి ఇప్పుడు ఆయన్నే ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళ పార్టీ అధికార పార్టీలో. మరి ఇప్పుడు ఇస్తారా ఇయ్యరా? వాపస్ ఇప్పిస్తారా ఇప్పారా? కొంతమంది రైతులు ఏం చేసినట్టే కోర్టుకు పోయినారు, హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోయి సార్ ఇప్పుడు ఫార్మసీ రద్దు చేస్తామంటున్నారు, మా భూములు మాకు వాపసు ఇయ్యండి, మా భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆంక్షలు పెట్టినారో అంటే అవార్డు అయి ఉన్నాయో అవార్డు అయ్యి ఉండి ఆ భూములు ఆంక్షలు వచ్చినాయి, అక్కడ ఎవరు వ్యవసాయం చేయదు, ఎవరు దాన్ని పట్టుకోవద్దు, ఇదంతా గవర్నమెంట్ సేకరిస్తుందని మార్కింగ్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ భూముల మీద ఆంక్షలు ఎత్తేమని కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే కోర్టులో ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. ఫార్మసిటీ ఉందా, పోయిందా, తీసేసిండ్రా, మరి ఉత్తగా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఉత్తదేనా? అసలు ఆ ప్రకటన ఉత్తదైతే ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి ఎందుకు ఆ ప్రకటన చేసిండ్రు? ఓలా ఆ ప్రకటనలో వాస్తవం ఉంటే నా మాటే శాసనం, నా మాటే జీవో అనుకుంటే ఆయన మాటనే జీవో అయితే రైతులకు ఆ భూములు వాపసు ఇవ్వాలి. ఇప్పుడు ఆ రైతులు ఎవరైతే కోర్టుకు పోయినరో ఆ రైతుల భూముల మీద ఆంక్షలు ఎత్తేసి వాళ్ళ భూములు వాళ్ళకి అప్పగించాలి. ఎందుకంటే అవన్నీ ఎక్కడో మారుమూల ప్రాంతాలు లేవు. ఇక్కడనే హైదరాబాద్కి ఆనుకున్న ఏరియా మొత్తం, ఈ ఫార్మసిటీ ఏరియా అంతా కూడా హైదరాబాద్ బార్డరే కదా. అక్కడ ఎకరా 4-5 కోట్లు ఉంది. దగ్గర ఇంకా హైవే బిట్లు అయితే 7-8 కోట్ల కూడా రూపాయలు పలుకుతుంది. వీళ్ళు ఇచ్చేది ఎంత? గవర్నమెంట్ ఇచ్చే రేటు 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, ఎవరైనా గట్టిగా పడితే 9 లక్షలు. చాలామందికి 5 లక్షలు, 6 లక్షలు ఇచ్చారు. అసలు 3 కోట్లు ఎక్కడ, 6 కోట్లు ఎక్కడ, 8 కోట్లు ఎక్కడ, వీళ్ళు ఇచ్చిన 6 లక్షలో 9 లక్షలో ఎక్కడ? వాళ్ళు అదే మొత్తుకుంటున్నారు. ఫార్మాసిటీ రద్దు చేయాలనుకున్నప్పుడు మా భూములు మాకు వాపసు ఇస్తామని మీరు చెప్పిర్రు, మీరు హామీ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మాకు హామీ ఇవ్వమని. ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటారు వాళ్ళు. కోర్టుకు పోతే కోర్టు గవర్నమెంట్ అడిగింది ఏది మరి ఉందా లేదా అని. కోర్టు అడిగితే సమాధానం లేదు. ఒక స్పెషల్ అడ్వకేట్ ఉన్నారంట దీని మీద వాదించడానికి గవర్నమెంట్ తరఫున. వాళ్ళు చెప్పిర్రంట అక్కడ మేము బల్క్ డ్రగ్ పెడతలేము, లైఫ్ సైన్సెస్ కోసం స్పేస్ వాడతామని అంటున్నారంట. ఇప్పుడు బల్క్ డ్రగ్ అంటేనేమో మొత్తం పొల్యూషను, మొత్తం ఇంకా ఇక్కడనే డ్రగ్స్ అంతా తయారైపోతే అది ఒక పెద్ద ఇండస్ట్రీ. లైఫ్ సైన్సెస్ కోసం మరి ఎంత భూమి అవసరం ఉంది? అయితే జడ్జి ఒక క్వశ్చన్ వేసిన వీళ్ళని, అసలు బల్క్ డ్రగ్ పెడతలేము మేము లైఫ్ సైన్సెస్ పెడుతున్నాం అంటే ఎవరు చెప్పినారు? ఒక అడ్వకేట్ చెప్తే అయిపోతుందా కోర్టులో? దానికి ఒక ప్రభుత్వం దానికి ఒక ప్రాసెస్, దానికి ఒక జీవో, లేకపోతే దానికి ఒక కథ. మరి రేవంత్ రెడ్డి గారు ఏమో మొత్తం ఫార్మాసిటీ ఎత్తేస్తున్నారు. ఫార్మాసిటీలోనే వస్తాయి ఇవన్నీ, లైఫ్ సైన్సెస్ దాన్నే ఉంటుంది, తర్వాత బల్క్ డ్రగ్ దాన్నే ఉంటుంది. ఈ ఫార్మాసిటీ అంటేనే ఇవన్నీ ఉంటాయి. దానిలో ఫార్మాసిటీ ఎత్తేస్తా ఉన్నప్పుడు ఏది ఉండదు. ఫార్మా విలేజ్ పెడతా ఉన్నప్పుడు అంత భూమి అవసరం లేదు, 12,000 ఎకరాలు అవసరం లేదు, దానికి 1,500 ఎకరాలు, 1,600 ఎకరాలు, 2,000 ఎకరాలు మస్తు. ఇంకా మిగతా భూమి అంతా వాపసు ఇచ్చేయాలి. మరి భూమి వాపసు ఇయ్యక, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ మీద నిలబడలేక, మీరు ఏదో కోర్టుల బల్క్ డ్రగ్ కాదు మేము లైఫ్ సైన్సెస్ పెడతామంటే లైఫ్ సైన్సెస్ కోసం ఏడుంది మీ దగ్గర? దానికి ఒక విధానం ఉందా? కోర్టు అడిగింది ఎవరు చెప్పిర్రమ్మా మీకు? ప్రభుత్వం చెప్పిందా? చెప్తే ఎక్కడుంది స్టేట్మెంట్ అంటే లేదు, ఆన్సర్ లేదు. ప్రభుత్వం రిప్లై ఇవ్వాలి, నెక్స్ట్ హియరింగ్ ఉంది, నెక్స్ట్ హియరింగ్ లోపు దీని మీద క్లారిటీ ఇవ్వాలి, ఫార్మసిటీ ఉన్నట్టా లేనట్ట.
ఇక లేదు అని కనుక గవర్నమెంట్ చెప్తే మరి లేదు అని గవర్నమెంట్ చెప్పింది అనుకో, రేవంత్ రెడ్డి గారి మాట గవర్నమెంట్ మాట ఒకటే. ఓలో ఫార్మసీ ఉంది అని చెప్పారు అనుకో వీళ్ళు, మరి రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పిండో సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి ఎవరి కోసం చెప్పిండు, ఎందుకోసం చెప్పిండు, ఎవరిని బెదిరించనికే చెప్పిండు. అక్కడ ఫార్మసీ రద్దు అవుతుందని అనగానే అక్కడ మొత్తం మార్కెట్ అంతా పోయింది, రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది. ఫార్మసిటీ పేరుతో చాలా వేల ఎకరాల్లో దందా అయింది. ఫార్మసిటీ వంగనే పోయింది. అది పోయి ఇప్పుడు మళ్ళీ 4th ఎస్టేట్ అని తీసుకొచ్చారు. నమ్ముతలేరు. మాట ఒకసారే, రెండోసారి ఉండదు. ఒకసారి పోయిందంటే మళ్ళీ ఆ మాట వెనుక రాదు. ఆ మాట అంతే. ఫార్మసిటీ లేదు అనేసరికి మార్కెట్ అంతా డల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 4th ఎస్టేట్ అని తీసుకొచ్చారు. 4th ఎస్టేట్ అని తీసుకొచ్చిన కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పుకుంటున్నారు 4th ఎస్టేట్ వస్తుంది మరో హైదరాబాద్ అని చెప్తారు, కానీ జనం నమ్ముతలేరు. అంతే ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మాట నిజమా అబద్ధమా? ఫార్మసిటీ లేదు అంటే భూములు వాపసు చేయాలి. ఇరుక్కపోయింది ఇక్కడ. ముచ్చర్ల ఫార్మసిటీ విషయంలో ప్రభుత్వం ఇరుక్కపోయి తనలాడుతుంది. ఇరుక్కపోయి ఎట్లా బయటపడాలని కూడా తెలుస్తలేదు. లేదు అంటేనేమో డబ్బు మొత్తం వాపసు చేయాలి, వాళ్ళ మీద ఆంక్షలు ఎత్తేయాలి. ఉంది అంటేనేమో రేవంత్ రెడ్డి మాట పోతుంది. ఒకవేళ వేరే దానికి ఉపయోగిస్తాం, మేము ఫార్మసిటీ కోసం కాదు వేరే దానికి ఉపయోగిస్తామంటే దానికి కూడా చట్టాలు ఉన్నాయి. ఒక పర్పస్ కోసం తీసుకున్న భూమి రైతుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి సేకరించినా ఒక పర్పస్ కోసం తీసుకున్న భూమిని ఆ పర్పస్కి మాత్రమే వాడాలి. వేరే పర్పస్కి వాడడానికి లేదు. మేము సేకరించాం కదా బుద్ధి ఉన్నాడు చేస్తామంటే కుదరదు. సుప్రీంకోర్టు దాకా పోవచ్చు ఈ పాయింట్ మీద. కాబట్టి ఫార్మసిటీ విషయంలో రేవంత్ రెడ్డి ఇరుక్కపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కోర్టుకి ఏం చెప్తారో చూద్దాం. కోర్టు వేసిన ప్రశ్నకు సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. కౌంటర్ ఏమని చెప్పింది. కౌంటర్ వేసిన తర్వాత దీని మీద మళ్ళీ విచారణ ఉంటుంది. బట్ అక్కడ రైతులు మాత్రం ఎదురు చూస్తున్నారు. మల్లెడ్డి రంగారెడ్డి చెప్పిండు, ఆయన కోసం ప్రచారం చేసిన వాళ్ళు చెప్పిండ్రు, ఇక్కడ నుంచి కొనే వాళ్ళు చెప్పిండ్రు, ముఖ్య నేతలందరూ చెప్పిండ్రు ఫార్మసీ రద్దు చేపిస్తాం, భూములు ఇస్తామని. మరి ఇప్పుడు మల్లెడ్డి రంగారెడ్డి ఏం చెప్తాడు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తారు, కోర్టుకి ఏం సమాధానం ఇస్తారు, కోర్టు చెప్పిన దాన్ని ఏమైతుందో చూద్దాం. ఫార్మసీ ఉన్నట్లా లేనట్టు అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఈ నెల 20కి వాయిదా వేసింది ఫార్మసిటీ దీనికి సంబంధించిన కేసును హైకోర్టు. కాబట్టి 20వ తారీఖు నాడు ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, మరి రైతులకు వాపసు ఇస్తామని చెప్తుందా భూములు, లేకపోతే మళ్ళీ ఫార్మసిటీ ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పుతాడా, లేకపోతే లేదు అంటే దాన్ని వేరే దానికి ఉపయోగిస్తుంటారంటే చెప్పినా కదా వేరే దానికి ఉపయోగించుకునే అవకాశం ఉండదు. ఏం జరుగుతుందో చూద్దాం. 20వ తేదీన హైకోర్టులో మళ్ళీ విచారణ ఉంది. రైతులు మాత్రం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిండు ఫార్మసీ రద్దు చేసాం, ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పిండు, అధికారంలోకి వచ్చినాక చెప్పిండు. మరి రద్దు చేసినప్పుడు ఆ భూములు వాపసు తీయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.